మల్టిపుల్ చెక్స్ కనుక బౌన్స్ అయితే ఒకటేసారి కేసు వేసుకోవచ్చంటారా? ఒకటేసారి కేసు వేస్తానికి ఉండదు గానీ, హ్మ్. కేసు ఏసిన తర్వాత అది ఒకటే కేసు కిందకి క్లబ్ చేస్తానికి అవకాశం ఉంటుంది నాగరాజు గారు. ఓకే. ఓకే. హ్మ్. లాజిక్ అర్థమైంది కదా మీకు? హ్మ్. ఇప్పుడు మీరు నాకు 5 చెక్కులు ఇచ్చారు. 5 చెక్కులు మీరు నాకు ఇచ్చినవి బౌన్స్ అయిపోయినాయి. హ్మ్. 5 చెక్కుల్ని నేను ఫైల్ చేయాలి. హ్మ్. వేరే డేట్స్‌లో బౌన్సెస్ మీరు వేరే డేట్స్‌లో ఇచ్చి ఉంటారు. వేరే డేట్స్‌లో అవి బౌన్స్‌లు అయి ఉంటాయి. హ్మ్. ఏదైతే చెక్ బౌన్స్ అయిన దగ్గర నుంచి హ్మ్. వితిన్ 30 డేస్ మనం నోటీస్ పంపియాలి. ఆ తర్వాత 15 రోజులు మనం ఎదురు చూస్తాం కదా! వాళ్ళు కడతారా? కట్టరా? ఆ నోటీస్‌లో అదే పెడతాం మనం. 15 రోజుల్లో కడతారా? కట్టరా? అని. ఒకవేళ కట్టకపోయినా లేకపోతే నోటీస్ పంపియకపోయినా ఆ 15 రోజుల దగ్గర నుంచి మళ్ళీ 30 రోజుల్లో మనం కేస్ ఫైల్ చేయాలి. హ్మ్. ఓ చెక్కుకి ఫైలింగ్ డేట్స్ డిఫరెంట్ ఉంటాయి. కానీ ఫైల్ అయిన తర్వాత అదే కోర్ట్ కాబట్టి, అదే పర్సన్ కాబట్టి ఆ కేసులన్నీ క్లబ్ చేసి ఒకటే డేట్, ఒకటే వాయిదా అన్ని కేసులు కలిపి ఒకటే వాయిదా వచ్చేటట్టు మనం చేయొచ్చు. అసలు ప్రొసీజర్ ఏ విధంగా ఉంటది సార్ దానికి? అంటే ఎలా చేయాలి? అండ్ దానికి సంబంధించినటువంటి ఫర్దర్ కాన్సిక్వెన్సెస్‌ని కూడా ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? సరే ఎప్పుడైతే ఈ సహజంగా ఎలా జరుగుతాయంటే ఇట్లాంటివి మల్టిపుల్ చెక్ బౌన్స్ ఎలా జరుగుతాయంటే మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. ఓకే. ఓకే. మీరు ఒకసారి ఒక 5,00,000 తీసుకుంటారు, చెక్ ఇస్తారు. ఇంకొకసారి 4,00,000 తీసుకుంటారు, చెక్ ఇస్తారు. ఇంకోసారి 3,00,000 తీసుకుంటారు, మీరు చెక్ ఇస్తారు. ఓకే. అప్పుడప్పుడు చిల్లర డబ్బులు ఇస్తూ ఉంటారు గానీ, అస్సలు మీరు తీర్చరు. హ్మ్. తీర్చినప్పుడు ఏం చేస్తాము అంటే ఫస్ట్ చెక్ తీసుకున్నోళ్ళు ఒక 5,00,000 ఏసి చెప్తారు. వార్నింగ్ ఇస్తారు. చెక్ బౌన్స్ చేశాను. మీరు మళ్ళీ ఈ 3,00,000 చెక్కు గనక మీరు ఇయ్యకపోతే మళ్ళీ దాన్ని కూడా బౌన్స్ చేస్తాను. దయచేసి మీరు కట్టేయండి అంటారు. ఈ చెక్ బౌన్స్ ఏమో స్టార్ట్ అయిపోతది ప్రాసెస్. హ్మ్.